అవతరించవలసిన అవసరం లేని పరమాత్మ అవతరించవలసిన అవసరం ఎక్కడుంది? అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు అంటుంది. రావణాసురుడు లోకములనన్నిటినీ కూడా బాధ పెడుతుంటే కేవలము నరుడి చేతిలో నేను మరణించను అని అడగలేదు వరం. ఆయన నరుడి చేతిలో నేను మరణిస్తాను అని అనకుండా ఒక మాట అన్నాడు, తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నేను మిగిలిన వాళ్ళ చేతిలో మరణం ఉండకూడదని వరమడుగుతాను తప్ప అసలు మనుష్యుని గురించి ప్రస్తావన చెయ్యను. ఎందుకంటే మనిషి గడ్డి పరకతో సమానం, అతను నన్నేం చేయగలడన్నాడు. అప్పుడు మనిషిగా వచ్చి మనిషి యొక్క గౌరవాన్ని మనిషి విలువని నిలబెట్టడానికి నరుడిగా వచ్చినటువంటి రాముడు రావణ సంహారం చెయ్యాలి. నరుడిగా రావాలి అంటే అమ్మ కడుపులో కటిక చీకట్లో ఆనాడు యుగం యొక్క లక్షణాన్ని అనుసరించి 12 నెలలు తల కిందకి కాళ్ళు పెట్టి పడుకుని ప్రసవ వేదన, గర్భస్థ నరకం, ఆ గర్భస్థ నరకం అనుభవించి తల్లి ప్రసవ వేదన పడుతుంటే తాను ప్రసవింపబడాలి. అంటే నిజానికి ఇవన్నీ పరమాత్మకి ఎందుకు? కానీ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే తిథి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా అంటారు. ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి పూర్ణమైనటువంటి నరుడు కాబట్టి రావణ సంహారం చెయ్యడానికి అవకాశం ఏర్పడింది. మనందరినీ రావణుడు బాధ పెడుతున్నాడని రావణాసుర సంహారం కోసం తానంత క్లేశం అనుభవించి ఆయన ఆవిర్భవించాడు. ఈశ్వరుడి అవతారమునందు దయ ఉంటుంది. ఈశ్వరుడు మనని సృష్టించి మనని నిర్వహించి మనని లయం చేయడంలోనూ దయ ఉంటుంది. భగవంతుని యొక్క ప్రధాన కృత్యములేవి అంటే సృష్టి, స్థితి, లయ. దాని కొరకు తానే బ్రహ్మగా, తానే విష్ణువుగా, తానే హరుడిగా ప్రకాశిస్తాడు. సృష్టి చేయడంలో దయ ఉన్నది. జీవుడు ఎన్నో పాపములు చేసి ఉంటాడు, ఎన్నో పుణ్యములు చేసి ఉంటాడు. ఇవి అనుభవించేస్తే తప్ప పాపపుణ్యములు పోవు, లేదా జ్ఞానము కలిగితే సంచితము దగ్ధమైపోతుంది. ఆ పాపపుణ్యములు పోవాలి అంటే దుఃఖంగానూ సుఖంగానూ అనుభవించాలి. అనుభవించాలి అంటే ఒక శరీరం ఉండాలి. శరీరం లేకపోతే దుఃఖం ఎట్లా అనుభవిస్తాడు? శరీరం లేకపోతే సుఖం ఎట్లా అనుభవిస్తాడు? దుఃఖం అనుభవించేశాడు అనుకోండి, పాపం పోయింది. సుఖం అనుభవించేశాడు అనుకోండి, పుణ్యం పోయింది. సుఖ దుఃఖాలు ఇక అనుభవించడానికి లేవనుకోండి, ఇక పుట్టవలసిన అవసరం లేదు. అందుకని శరీరములను ఇవ్వాలి భగవంతుడు. అందుకని దయతో మనకి శరీరములను ఇస్తున్నాడు. సృష్టి చెయ్యడం దయ.